ఈ రాబోయే ఈ పాలకులందరూ కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడి దగ్గర కూడా నేను మైనింగ్ వ్యతిరేకంగా చేపట్టను, మైనింగ్కి అనుకూలంగా ఉంటాననే వాదన తప్ప మైనింగ్కి వ్యతిరేకంగా నేను గిరిజనులకు అండగా ఉంటానని చెప్పేసిన పద్ధతిలో ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పట్లేదు, ఒక సిపిఎం ఈ వామపక్షాల పార్టీలు తప్ప. కాబట్టి మైనింగ్ జరిగితే గిరిజన మహిళల యొక్క బతుకులు అప్లాకతం అయిపోతే నీళ్ళలో చేప ఏ రకంగా ఉంటుందో అడవి బిడ్డలు అడవిని నమ్ముకొని బతికే వాళ్ళు ఖచ్చితంగా మైనింగ్ జరిగితే మాత్రం వాళ్ళ ప్రమాదం వస్తుంది. మైనింగ్ జరగకుండా ఉండాలంటే రేపొద్దున రాబోయే ఎన్నికల్లో మైనింగ్కి వ్యతిరేకంగా ఉన్న వామపక్ష పార్టీని లౌకిక పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి కూడా మేము ఇప్పటికే గిరిజన మహిళలకు అప్పీల్ ఇవ్వడం జరిగింది. ఇట్లా కింద ప్రాంతం చూసుకుంటే కనుక విశాఖ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి చాలా తీవ్రమైన ఎద్దడి. దీనికి గోదావరి నీళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్తున్నప్పుడు 24x7 అని చెప్పేసి పాలకులు చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా అనేక చోట్ల మంచినీళ్ళ సమస్య చాలా తీవ్రంగానే ఉంది. కాబట్టి మంచినీళ్ళ సమస్య యుద్ధ ప్రాతిపదిక మీద శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇది కూడా సార్వత్రిక ఎన్నికల ఒక భాగంగా ఉండాలని చెప్పేసి కూడా మనం ఇదొక ప్రధానమైన అంశంగా డిమాండ్ చేస్తాం. ఇక ఇళ్ల స్థలాలు ఇళ్ళు సంబంధించి గవర్నమెంట్ ప్రకటించింది ఎప్పుడో 2001లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు 1,00,000 మంది దాకా విశాఖ సిటీలో లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కేటాయిస్తామని చెప్పి. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క కేటాయింపు కూడా జరిగినట్లేదు. ఎప్పుడు చూసినా ఇన్నాళ్ళు మహిళలకి ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వేగంగా అభివృద్ధి అవుతున్న విశాఖపట్నంలో పట్టణీకరణ జరగడం వలన పల్లెటూరులో పని లేక పట్టణంకి రావడం వల్ల చాలా విపరీతంగా ధరలు ఇంటెద్దులు పెంచుకునే పరిస్థితి వస్తున్నాయి. కాబట్టి ఇళ్ల స్థలాల్ని ఇళ్ల పట్టాలని వెంటనే కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది. రాజ్యాంగంలో కల్పించిన నివాసమైనటువంటి హక్కును కూడా ఈరోజు ఈ సార్వత్రిక ఎన్నికలు ఒక ప్రధానంగా చేయాలని చెప్పేసి కూడా ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్న గవర్నమెంట్ ఈరోజు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం వలన లక్షలాది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో కానీ సిటీ ప్రాంతంలో కానీ ఆ మద్యం వలన బతుకులు అతలాకుతలు అయ్యే పరిస్థితుంది. కాబట్టి మద్యాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడానికి వీలు లేదు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎన్నికల్లో మద్యాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మేము ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మీ ద్వారా. అట్లాగే హింస సంబంధించిన చెప్పారు. ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పుడు కూడా సగభాగంగా ఉన్న మహిళలు వాళ్ళు కేవలం సరుకు వ్యాపార వస్తువుగానే చూస్తున్నారు తప్ప స్త్రీకి పురుషుడితో పాటు సమాన హక్కులు ఉన్నాయి, సమాన హోదా ఉంది. ఈరోజు ద్వితీయ శ్రేణి పౌరురాలు అని చెప్పేసి చూస్తున్నారు తప్ప ప్రథమ పౌరులు అని చెప్పేసి చూడట్లేదు. ఖచ్చితంగా ద్వితీయ శ్రేణి పౌరురాలు కాదు, ప్రథమ పౌరురాలు. కాబట్టి విధాన నిర్ణయాల్లో ఏదైతే చట్టసభలో 3వ వంతు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మహిళా సంఘాలు ఘోషిస్తున్నాయో ఈ సార్వత్రిక ఎన్నికల్లో వన్ ఆఫ్ ద డిమాండ్గా రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా వామపక్షాలు ఇట్లా సపోర్ట్ చేస్తున్నాయి. బెంగాల్లో కానీ కేరళలో కానీ త్రిపురలో చూసుకుంటే మహిళలు 50% వాళ్ళు చట్టసభల్లో కేటాయించే పరిస్థితి. విధాన నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఉండాలి. కానీ పంచాయతీ ఎన్నికల్లో వీటిలో మాత్రం పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా విధాన నిర్ణయాల్లో చట్టసభలో 3వ వంతు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద డిమాండ్గా కూడా మేము ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెట్టాలని చెప్పేసి కూడా రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం.